హలో అండి. అందరికీ నమస్కారం. పార్టీదేముందండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. పార్టీ పెట్టడం గొప్ప కాదు. ఆ పార్టీని నిలబెట్టుకొని అధికారాన్ని సంపాదించుకోవటం గొప్పతనం. ఇప్పుడు ఆ గొప్పతనాన్ని విజయ్ అందిపుచ్చుకున్నాడు. తన పార్టీ పెట్టి 22 నెలలు దాటింది. ఫిబ్రవరి 2, 2024న ఆయన తన పార్టీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 2026 మేలో ఉన్నాం మనం. ఆ పార్టీ పెట్టి 22 నెలలు గడుస్తుంది. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. అన్ని వేళలా కూడా సాధ్యం కాదు. సమయం సందర్భం కలిసి రావాలి. దానికి తోడుగా స్ట్రాటజీలు కష్టం ఉండాలి. ఇవాళ విజయ్ కష్టం ఖచ్చితంగా ఆయన విజయంలో ఉంది. విజయ్ స్ట్రాటజీలు ఆయన కష్టంలో ఉన్నాయి. విజయ్కి నిజానికి చాలా ఆటుపోట్లు, చాలా ఇబ్బందులు. ఆ తొక్కిసలాట జరిగినప్పుడైతే ఇక విజయ్ పని అయిపోయింది, విజయ్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది అని అందరూ అనుకున్నారు. అతని మీద కేసులు పడ్డాయి. ఒకవైపు ఐటీ రైట్స్, ఇంకోవైపు ఈడీ రైట్స్, ఇంకోవైపు సిబిఐ కేసులు ఈ తొక్కిసలాట మీద, ఇంకోవైపు బీజేపీ ఆఫర్లు. నువ్వు కనుక అన్నాడీఎంకే కూటమిలోకి వస్తే నీకు ఇన్ని సీట్లు ఇస్తాము, నీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తాము, ఈ ఆఫర్లన్నీ వచ్చాయి. వీటన్నిటిని విజయ్ తిరస్కరించాడు. తన మీద తనకు నమ్మకం ఉంది, తన స్ట్రాటజీ మీద తనకు నమ్మకం ఉంది. నిలబడ్డాడు, కలబడ్డాడు, తలబడ్డాడు, మొత్తానికి నెగ్గి చూపించాడు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివరికి విజయ్ భార్య కూడా విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. కానీ ఇవేవి కూడా విజయ్ కష్టం ముందు, విజయ్కున్న అభిమానం ముందు, విజయ్కి తమిళనాడు ప్రజలు ఇచ్చిన ఆదరణ ముందు నిలబడలేకపోయాయి. నిజానికి ఇలా విజయ్ సాధించింది ఒక గొప్ప రికార్డు. చాలామందికి సాధ్యం కాని ఒక రికార్డు. ఇప్పుడు మన తెలుగు రాజకీయాల్లో ఎన్టీ రామారావు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తన పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని సంపాదించారు. తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన 9 నెలల్లో అధికారాన్ని సంపాదించింది. అదొక రికార్డు. ఆ రోజుల్లో చాలామంది సామాన్యులు ఎమ్మెల్యేలు అయ్యారు, చాలామంది సామాన్యులు మంత్రులు అయ్యారు. అసలు సామాన్యుడికి రాజకీయాలు దగ్గరగా ఉండవు అనుకునే పరిస్థితి నుంచి సామాన్యులే నాయకులైన పరిస్థితి ఎన్టీ రామారావు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళా సేమ్ సిచ్యువేషన్ని విజయ్ క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ తర్వాత ఆ మాత్రం ఏమన్నది ప్రపంచం చూపించిన సినిమా రంగం నుంచి వచ్చిన నటుడిగా విజయ్కి మనం ఒక మార్కులు వేయాలి. నిజానికి ఎన్టీ రామారావు ఏమో తెలుగు రాజకీయాలు, విజయ్ ఏమో తమిళ రాజకీయాలు. తమిళ రాజకీయాలు సినిమా వాళ్ళ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. ఒకప్పుడు ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత వీళ్ళు సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలో నెగ్గారు. కాకపోతే వాళ్ళకి టైం పట్టింది, కానీ విజయ్కి ఎక్కువ టైం పట్టలే. ఇంకొక విషయం కూడా ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలి. నిజానికి విజయ్ కంటే ముందు సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు. శరత్ కుమార్ కళ్ళ ముందు కనపడుతున్నాడుగా, విజయకాంత్ మన కళ్ళ ముందు కనపడుతున్నాడుగా, డిఎండికే పార్టీని పెట్టి ఫెయిల్ అయ్యాడుగా, కమల్ హాసన్ పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. చాలా పెద్ద హీరో, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్ హీరో. అంతెందుకండి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళకే కాదు సౌత్ ఇండియాకి సూపర్ స్టార్, పార్టీ పెడదామని అనౌన్స్ చేసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ విజయ్ భయపడలే, మొండిగా ముందుకెళ్ళాడు. నిజానికి వీళ్ళందరూ ఫెయిల్యూర్స్ విజయ్ని ఆపలేకపోయాయి. సక్సెస్ అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు 2009లో చిరంజీవి గారు తెలుగు రాజకీయాలు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. విజయాన్ని సాధించగలిగాడా? లేదు. ఆ రోజు సమయం సందర్భం కలిసి రాలేదు. చిరంజీవి అంటే అభిమానం ఉంది, కానీ దాన్ని విజయం వైపుగా వర్కౌట్ చేసుకోవడంలో చిరంజీవి సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఇక్కడ విజయ్ సాధించుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనసేన పార్టీని పెట్టారు? 2014 ఎన్నికల కంటే ముందు పెట్టారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, పవన్ కళ్యాణ్ ఉన్న గొప్పతనం ఏంటంటే వెనక్కి తగ్గకుండా నిలబడి మొన్న ఎన్నికల్లో తన సత్తాన్ని చాటుకున్నాడు. అది కూడా పొత్తుంది. కానీ ఇవాళ విజయ్ పార్టీ పెట్టే మొట్టమొదటి ఎలక్షన్స్లోనే తనేంటో చెప్తున్నాడు. కాకపోతే విజయ్కి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే డిఎంకే మీద వ్యతిరేకత ఉంది, అన్నా డిఎంకేలో నాయకుడు లేడు, దాన్ని విజయ్ ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ మీద కోపం ఉంది, అపోజిషన్ లేదు, ఎన్టీ రామారావు గారు ఒడిసి పట్టుకున్నారు. ఇక్కడ సేమ్ థింగ్. మామూలుగా జైలర్తో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదానే డౌట్. కానీ విజయ్ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అడ్వాంటేజ్గా తీసుకోవడం కూడా రావాలండి, అది చిన్న విషయం కాదు.
ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకునే క్రమంలో అనేక ఇబ్బందులు, అనేక ఆటుపోట్లు వస్తాయి. మనం చెప్పాంగా, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఐటీ రైట్స్, ఈడీ రైట్స్, మధ్యలో సినిమాని ఆఫ్ చేశారు. విజయ్ సినిమాని ఆఫ్ చేశారు. ఫైనాన్షియల్గా విజయ్ని డిస్టర్బ్ చేశారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఆ తొక్కిసలాట తర్వాత విజయ్ మానసికంగా వేదన పడి ఉంటాడు. సొంత భార్య చేత ఆరోపణలు చేపించారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేపించారు. వీటన్నిటిని తట్టుకొని నిలబడి గెలిచి తానేంటో చూపించుకొని ఇవాళ విజయ్ అనే నేను అని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 10-15 సీట్లు ఏమో తగ్గుతున్నట్టున్నాయి. ఇంకా ఒరిజినల్ ఫిగర్స్ బయటకు రావాలి. ఇప్పటికైతే 105 చూపిస్తుంది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా. సరే, ఇక చూద్దాం ఎంత తక్కువ వస్తే మ్యాజిక్ ఫిగర్ కంటే అనేది. మరి ఎవరు మద్దతు తీసుకుంటాడు అనేది చూడాలి. సో 10-15 సీట్లు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఒక విషయం, ఇక విజయ్ గనక ఎన్నికల ముందు తను ఎదుర్కొన్న ఇబ్బందులకు తలొగ్గి అన్నాడీఎంకే కూటమిలో కనుక చేరు ఉంటే ఒక డిప్యూటీ సీఎం అయ్యేవాడు. అది కూడా అన్నాడీఎంకే ఇచ్చినట్టుగా ఉండేది, విజయ్ గెలిచినట్టుగా ఉండేది కాదు. కూటమిలో భాగంగా వచ్చిందని. కానీ ఇవాళ విజయ్ చూడండి, తనంతడు తాను కలిసి కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యి ముఖ్యమంత్రి తాను అవుతూ ఇంకెవరికైనా కావాలంటే డిప్యూటీ సీఎం అతను ఆఫర్ చేస్తాడు. అతనికి ఎవరు అతనే ఆఫర్ చేస్తాడు. ఆ పరిస్థితి అంటే కింగ్ మేకర్ కాదు, ఇవాళ విజయ్ కింగ్ అయ్యాడు తమిళనాడు రాజకీయాల్లో. సో ఎన్టీఆర్ తర్వాత సౌత్ ఇండియా పాలిటిక్స్లో ప్రభావం చూపించిన మరొక స్టార్ హీరోగా విజయ్కి ఖచ్చితంగా ఇక్కడ మార్కులు గొప్పతనాన్ని ఇవ్వాలి. సో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.